ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 యొక్క కావాల్సిన డాక్యుమెంట్స్, సో మనం అప్లై చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ మనకి కావాలి, సో ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి, సో ఖచ్చితంగా ఉండవలసిన సర్టిఫికేట్స్ గురించి క్లియర్గా ఈరోజు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసింది ఏంటంటే క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ ఏంటమ్మా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనకి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ఆర్ సిసిఏఏ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో 10th క్లాస్ ఒక్కటే ఉంటే ఎలిజిబుల్ కాదండి. దాంతోపాటుగా ఐటీఐ ఆర్ లేదా సిసిఏఏ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదా సెకండ్ ఆప్షన్ కూడా ఉందండి మనకి ఇంటర్మీడియట్లో మనకి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఖచ్చితంగా చేసి ఉండాలండి. ఓకేనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఖచ్చితంగా మనం చేసి ఉండాలి. సో నెక్స్ట్ మనకి కావాల్సింది మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్. సో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా 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 అవసరం అండి. అండ్ ఇందులో వివిధ క్యాస్ట్ల వారీగా మనకి ఎస్సీ, ఎస్టీ అండ్ దాంతో పాటుగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, సో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అండ్ మిగిలిన వాళ్ళకు కూడా. అండ్ దాంతో పాటుగా మనకి కావాల్సింది ఏంటంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా మనకి చాలా అవసరం అండి. లేని వాళ్ళు చేయించుకోండి. అండ్ అదే కాకుండా ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీరు పాతది అనేది అప్లోడ్ చేయడానికి వీలుండదండి. సో 2 months మినిమం 2 months లోపు అనేది కొత్తగా ఉండేది మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా తయారు చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో దీంతో పాటుగా నెక్స్ట్ మనకి ఉండవలసింది ఏంటంటే ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డులో ఖచ్చితంగా మెయిన్లీ మీరు చూడవలసిన పాయింట్స్ ఏంటంటే ఖచ్చితంగా నేమ్ కరెక్ట్ స్పెల్లింగ్తో ఉండాలి. అండ్ దాంతో పాటుగా సన్నేమ్, సో ఇది కూడా మీ ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా అసలు ఎక్కడా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉండాలి. అండ్ దాంతో పాటుగా డిఓపి, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అస్సలు ఎక్కడ మిస్టేక్ రాకుండా ఉండాలండి. సో మీ సర్టిఫికేట్, మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఇస్తారో ఆ క్వాలిఫికేషన్లో ఉండే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇందులో కూడా సేమ్ ఒకలానే ఉండాలండి. ఎటువంటి చిన్న మార్పు వచ్చినా సరే ఎలిజిబుల్ కాదు, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ దీంతో పాటుగా ఆధార్ కార్డులో ప్రజెంట్ అడ్రస్, సో మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, సో మీరు పాతగా ఎక్కడున్నారో దాన్ని పక్కన పెడితే మీరు ప్రజెంట్ అడ్రస్ని అయితే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పటి నుండి మీకు నోటిఫికేషన్ తర్వాత మీకు ఏ ఇన్ఫర్మేషన్ రావాలన్నా పోస్ట్ ద్వారా ప్రజెంట్ అడ్రస్లోనే వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజెంట్ అడ్రస్ని ఇక్కడ అప్లోడ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలండి. దీంతో పాటుగా సిగ్నేచర్ అనేది మీ క్వాలిఫికేషన్లో మీరు ప్రతిసారి ఎప్పుడు ఎలా పెడతారో అలానే ఉండాలండి ఇందులో కూడా. సో ఎటువంటి మీరు మార్చి పెట్టినా సరే అది తీసుకోదు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఏ విధంగా మీ సర్టిఫికేట్లో సిగ్నేచర్ అనేది ఉందో, సో ఇప్పుడు కూడా మీరు అదే సిగ్నేచర్ పెట్టాలి. అండ్ దాంతో పాటుగా మస్ట్ అండ్ షుడ్గా ఫోటో. సో ఈ ఫోటోలో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఫోటో అనేది వేరే విధాలుగా ఉండకూడదు. క్యాప్ పెట్టి కానీ మీ మొహాన్ని కవర్ చేసిన ఎటువంటివి కానీ ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, సెల్ఫీ ఉండకూడదు, ఏది ఉండకుండా పాస్ ఫోటో సైజ్ ఫోటోలో, సో మీరు ఖచ్చితంగా ఉండే ఫోటోలో నీట్గా ఉండే ఫోటోని మాత్రమే అప్లోడ్ చేయాలి. అండ్ అది కూడా రీసెంట్గా తీసుకునే ఫోటోలో. మీరు చిన్నప్పుడు ఫోటో పెడితే అది తీసుకోదండి. ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండేటట్టుగా ఒక ఫోటో అయితే తీసుకొని ఖచ్చితంగా ఉంచాలి. సో మీరు ఖచ్చితంగా 2 ఫోటోలు అయితే తీసుకుని ఉంచాలండి అప్లికేషన్కి. అండ్ అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా ఆధార్ కార్డుతో పాటు ఫోటో మస్ట్ అండ్ షుడ్గా తీసుకువెళ్ళాలి. సో
ఈ ఇన్ని రకాల సర్టిఫికేట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్త చేసుకుంటే మీకు నెక్స్ట్ టైం అనేది ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకేనా? సో తప్పకుండా ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా చేసుకొని అప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. అండ్ మనం ఫర్దర్ వీడియోలో అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియో చూడడానికి మన ఛానల్ని ఇప్పటి నుంచే ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే మీ అందరి కోసం సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మన దగ్గర 1,00,000 బిట్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఈ 1,00,000 బిట్స్ కూడా మనకి ఎన్సీఈఆర్టీ నుంచి. అసలు రైల్వేకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎన్సీఈఆర్టీ. సో ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మనకి రైల్వేకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే ఏంటండి అంటే మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఆ బుక్స్ నుంచే మనకైతే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కంటెంట్ కూడా మనం ఆ బుక్స్ నుంచే చూసుకోవాలి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఈ కోర్సులో అయితే మనకి టోటల్ కంటెంట్ కూడా మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తయారు చేయబడిందండి. ఎన్సీఈఆర్టీ బుక్లో ఉండే ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన కంటెంట్లో అయితే పొందుపరచడం జరిగింది. సో అదే కాకుండా ఇంకేం ఉన్నాయండి మన కోర్సులో అంటే ఎన్సీఈఆర్టీ బిట్స్ ఉన్నాయండి. అండ్ అలాగే చాప్టర్ వైజ్గా బిట్స్ ఉన్నాయి. చాప్టర్ వైజ్గా పీవైక్యూ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఎన్సీఈఆర్టీ ప్లస్ మీకు మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుందండి. సో ఇన్ని రకాల ఫ్యూచర్స్తో కేవలం అంటే కేవలం మనకి 990 రూపీస్కి మాత్రమే మీకు కోర్స్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో మీకు రావడం జరుగుతుంది. అండ్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగిందండి. యాప్ని పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు కూడా ఉన్నాయి. సో క్లాసులు చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ మీరు ఏ ఛానల్లో ఫాలో అయినా ఎక్కడ కంటెంట్ చూసినా మన కంటెంట్తో కంపేర్ చేయండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఓకేనా? కానీ ఎక్కడ తీసుకున్నా సరే ఎన్సీఈఆర్టీ కంటెంట్తో ఉన్న కోర్సును మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ క్వశ్చన్స్ అడగండి. లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదండి, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.